everyone, how are you all? I hope you all are doing great and studying well. And yeah, మనం ఆల్రెడీ 15 రూల్స్ అయితే డిస్కస్ చేసాం ప్రీవియస్ 3 వీడియోస్లో. నేను ఒక్కో వీడియోకి 5 రూల్స్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఈ వీడియోలో నెక్స్ట్ 5 రూల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్, బట్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ aspirant friends, mostly with like SSC, CGL or else that banking aspirant friends. So ఈ వీడియో definitely will gonna help them. So without further delay, if you like the video, please give hype button, nothing much, that's it. And yeah, first rule 16th rule అయితే మనం డిస్కస్ చేద్దాం. there are certain words which are never followed by reflexive pronoun: hide, keep, stop, turn, shave, bathe. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ తర్వాత మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే ఆ సెంటెన్స్ రాంగ్ అయిపోద్ది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ నథింగ్ బట్ హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కేవ్ అండ్ ద సేవ్డ్ హిజ్ లైఫ్. సో ఇక్కడ హిడ్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ హైడ్ అనుకుంటే ఇక్కడ హిమ్సెల్ఫ్ యూజ్ చేశారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో అదే సెంటెన్స్ని కరెక్ట్ చేయడానికి హీ హిడ్ ఇన్ ద కేవ్ అండ్ ద సేవ్డ్ హిజ్ లైఫ్. తను ఆ కేవ్లో దాక్కున్నాడు, సో దట్స్ హౌ హీ సేవ్డ్ హిజ్ లైఫ్. అలా తన ప్రాణాన్ని తను దక్కించుకున్నాడు అన్నట్టు. అండ్ యా, దట్స్ అ సింపుల్ రూల్ గైస్. లైక్ ఈ వర్డ్స్ ఏవైతే మెమరైజ్ చేసుకొని వీటితో ఈ వర్డ్స్ ఉన్న సెంటెన్స్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటే కనుక అది మనం ఎర్రర్ డిటెక్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్. అండ్ 17th rule says that whenever two subjects are connected by as well as, together with, along with, and not, in addition to, like, unlike, with, rather than, except, no less than, nothing but, more than one. So all these words, the verb agrees with the first subject. ఏదైతే సెంటెన్స్లో టూ సబ్జెక్ట్స్ అనేవి ఈ వర్డ్స్ని వర్డ్స్ని యూజ్ చేసి కనెక్ట్ అయితే కనుక మనకి వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవుతుంది. సో యా, ఎగ్జాంపుల్ చూద్దాం. జాన్ యాజ్ వెల్ యాజ్ మ్యారీ వాంట్స్ టు డ్రాప్ ద కోర్స్. సో ఇక్కడ జాన్ ఉంది యాజ్ వెల్ యాజ్ మ్యారీ or Mary, ఓకే. జాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యారీ వాంట్స్ టు డ్రాప్ ద కోర్స్. సో జాన్ మరియు మ్యారీ వాళ్ళు ఆ కోర్స్ని డ్రాప్ అయిపోదాం అని అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి వాంట్స్ ఉంది కదా, అది సింగులర్ వర్బ్ అనమాట. ఈ సింగులర్ వర్బ్ జాన్, ఫస్ట్ సబ్జెక్ట్ మనకి జాన్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఈ లైక్ వర్బ్ అనేది మనం తీసుకోవాలి. it always should be compared with ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ జాన్ కాకుండా ఏదైనా ప్లూరల్ వర్డ్ ఉంటే కనుక ఆ వర్బ్ షుడ్ బి అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. సో ఇక్కడ జాన్ సింగులర్, వాంట్స్ యాజ్ అ సింగులర్ వర్బ్. సో ఇక్కడ అనదర్ చూద్దాం. The teachers along with the principal are entering the class. సో ఇక్కడ ద టీచర్స్ అనేది ప్లూరల్, అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ అనేది సింగులర్. బట్ ఇక్కడ మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేసాం టు అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, దాట్స్ వై we are taking R, plural verb. We follow the same rule, that is the verb agrees with the first subject when two subjects are connected by, governed by, accompanied by, but, besides, led by, run by. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో కూడా సేమ్ రూల్, ఎబో మనం అప్లై చేసిన రూల్ మాత్రమే ఇది సేమ్ అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్తోనే వర్బ్ షుడ్ అగ్రీ అనమాట. సో ఇక్కడ క్విక్ రివిజన్ ఏంటంటే ఏవైతే యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, and not, in addition to, like, unlike, and accompanied by, governed by, but, besides, led by, run by అని వర్డ్స్ ఉన్నాయో ఈ సెంటెన్స్లో ఎప్పుడైతే టూ సబ్జెక్ట్స్ ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని ఒక సెంటెన్స్లో కనెక్ట్ అవుతూ ఉన్నాయో ఆ ఫస్ట్ సబ్జెక్ట్ రిలేటెడే మనం ద వర్బ్ తీసుకొని ఉండాలి. దట్స్ ఇట్. సో 18th rule చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ నౌన్ అండ్ వర్బ్ ఫర్ సిమిలర్ సౌండింగ్స్ వర్డ్స్ లైక్. సో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అవి సిమిలర్గా సౌండ్ వస్తుంటాయి, బట్ ఇట్ వ్యారీస్. లైక్ కొన్ని వర్డ్స్ అవి నౌన్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ వర్బ్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కొన్ని వర్డ్స్ అయితే మనకి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ కామన్లీ రిపీటెడ్ రూల్ గైస్. సో ఇంపార్టెంట్
మేక్ దిస్ రూల్ యాజ్ ఎ ఇంపార్టెంట్ రూల్. సో ఇక్కడ అడ్వైస్ ఉంది కదా, నౌన్, అడ్వైస్ వర్బ్. సో ఇక్కడ ప్రాక్టీస్ నౌన్, ప్రాక్టీస్ వర్బ్. సో ఇక్కడ నౌన్ ఏంటంటే నేమ్ వర్డ్. నౌన్ ఈజ్ ఎ నేమిక్ వర్డ్ అండ్ వర్బ్ అనేది యాక్షన్. అడ్వైస్ నువ్వు ఒకరికి ఇవ్వడం అనే దాంట్లో అది వర్బ్లో యూజ్ చేస్తాం. అదే అడ్వైస్ అంటే ఇట్స్ టెల్లింగ్ అబౌట్ థింగ్ అన్నమాట. ఒక పేర్లాగా యూజ్ చేస్తే అది నౌన్, ఒక యాక్షన్ లాగా యూజ్ చేస్తే అది వర్బ్ అన్నమాట. ప్రాక్టీస్ నౌన్, ప్రాక్టీస్ వర్బ్. బిలీఫ్ ఇస్ నౌన్, బిలీవ్ నమ్ముతున్నారు ఇస్ వర్బ్ అన్నమాట. బిలీఫ్ అంటే నమ్మకం, బిలీవ్ అంటే నమ్ముతున్నారు అన్నట్టు వర్బ్. సో వర్బ్ అనేది ఎప్పుడు యాక్షన్ గురించి చెప్తుంది అనమాట. యాక్షన్ ఇట్ సెల్ఫ్ సేస్ అ వర్బ్. సో ఎగ్జాంపుల్, ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ అ లాట్ సిన్స్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, మ్యాన్ పర్ఫెక్ట్. ఇక్కడ అడ్వైజ్ అనేది ఇక్కడ చూస్తే వర్బ్ అన్నమాట. అడ్వైస్, ఇక్కడ నేను అడ్వైస్ ఇస్తున్నాను నీకు ప్రాక్టీస్ చేయమని, ఎక్కువ ప్రాక్టీస్ చేయమని. సిన్స్ ప్రాక్టీస్ మేక్స్, ఇక్కడ ఇది కూడా, ఈ ప్రాక్టీస్ కూడా వర్బ్. ఈ ప్రాక్టీస్ వచ్చేసి నౌన్. ఇక్కడ అడ్వైజ్ అనేది వర్బ్, ప్రాక్టీస్ ఎస్ఈ. సో మీరు ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు, ఎస్ఈ అయితే ఎక్కడైతే ఉందో అవి వర్బ్స్ కింద, సిఈ ఎక్కడ ఉందో అది నౌన్స్ కింద అన్నట్టు. ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రిక్ టు రిమెంబర్ దట్. So to locate noun in the sentence, we generally try to find the answer of what, who, whom. మనం ఒక సెంటెన్స్లో నౌన్ ఎక్కడుంది అని కనిపెట్టాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆ సెంటెన్స్ చదివిన తర్వాత వాట్, హూమ్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్ వెతికితే కనుక ఆ వచ్చిన ఆన్సరే మనకి ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఆర్ నౌన్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. క్విక్ రివిజన్. ఇక్కడ ఏదైతే ఎస్తో ఎండ్ అవుతున్నాయో అవి వర్బ్ ఈజ్ యాక్షన్, అండ్ సితో ఎండ్ అవుతున్నాయో అవి నౌన్స్ అనమాట. బిలీవ్ అంటే నమ్మకం, బిలీవ్ అంటే నమ్మడం. ఓకే, 19th రూల్ చూద్దాం. దెర్ ఆర్ 3 cases ఆఫ్ ప్రొనౌన్స్ గైస్. ప్రొనౌన్స్కి 3 cases ఉన్నాయి, 3 different cases. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. గ్రామర్ వైజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్, నాట్ అబౌట్ రూల్ వైజ్, బట్ ఇది కొంచెం మీకు బాగా అర్థం చేసుకుంటే నార్మల్. ఐ ఆల్వేస్ యూస్ టు సే కదా, గ్రామర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎనీ అదర్ థింగ్స్ ఇన్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్. సో ఇది క్విక్ రివైజ్ చేయండి, లైక్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, సో దట్ యూ హ్యావ్ టు మెమరైజ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఎవర్ దేర్ ఇన్ హియర్. So there are 3 cases of pronouns. The cases of personal pronoun, subject, object, possessive. What is this guys? Possessive pronouns, objective pronouns. So ఇక్కడ ఇది బాక్స్, సారీ, ఎలా అంటే అసలు ఇక్కడ డీటెయిల్గా అయితే లేదు, బట్ సి the cases of personal pronoun, if you consider this as a box, the cases of personal pronoun, subjective pronoun, objective pronoun, possessive adjective, possessive pronouns. So డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ పర్సన్లో ఐ, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఐ, తర్వాత వి యూజ్ చేస్తాం, మీ, అస్, మై. పొసెసివ్, నేను ఆల్రెడీ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని నేను డిస్కస్ చేశాను. పొసెసివ్ అంటే నాది సొంతది, నాది మాత్రమే అనే హక్కును తెలియజేసేది మాత్రం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. పొసెసివ్ ప్రొనౌన్స్ ఆర్ లైక్ మైన్, ఆర్స్, యోర్స్ అలాగా. ది సెకండ్ పర్సన్ యూ, యోర్, యోర్స్ అనమాట. థర్డ్ పర్సన్ వచ్చేసి షీ, హీ, ఇట్, దే, హీ, హిమ్, her, him, it, them, her, his, its, their, hers, his, theirs అలాగా. సో ఒక్కసారి ఇది లైక్ ఈ వీడియోలో ఒకేసారి రావట్లేదు, బట్ అది ఒక నోట్స్లో రాసుకొని రివైజ్ చేయండి. ఇట్ విల్ స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రివిజన్స్ టు మెమరైజ్ ఆల్ దోస్ థింగ్స్. సో స్టార్టింగ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్
టేబుల్ వైజ్ నీట్గా రాసుకొని రివైజ్ చేయండి, యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, కంపారిజన్స్ ఆర్ యూజువలీ డన్ బిట్వీన్ ద సేమ్ థింగ్స్. సో వెనెవర్ వీ కంపేర్ సబ్జెక్టివ్ కేసెస్ టు సబ్జెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక కంపారిజన్ 2 థింగ్స్ మీద జరగాలంటే ఆ 2 థింగ్స్ అనేవి సేమ్ అయి ఉండాలి. సో ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్టివ్ కేస్తోనే కంపేర్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేస్ తోటి కంపేర్ చేయకూడదు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఒక సెంటెన్స్లో వీటిని ఒక సెంటెన్స్లో మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏవైతే వస్తాయో ఇవి యూస్ చేస్తాం, బట్ ఇవి సబ్జెక్టివ్ ప్లేస్లో యూస్ చేస్తాం ఒక సెంటెన్స్లో. దట్స్ వై సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే ఒక సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్ విత్ మై బ్రదర్ లైక్ అన్నట్టు సబ్జెక్ట్లో ఇలా వస్తే ఆబ్జెక్టివ్లో మాత్రం ఫస్ట్ పర్సన్ అన్నట్టు ఇలాగ వస్తాయి అన్నమాట. సో మై పేరెంట్స్ కోల్డ్ మీ మోర్ దెన్ హీ. ఇక్కడ మై పేరెంట్స్ సబ్జెక్ట్, ఇది మై పేరెంట్స్ కోల్డ్ మీ మోర్ దెన్ హీ. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మై పేరెంట్స్ ఇది ఉంది కదా, థర్డ్ పర్సన్ హీ, ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్. మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దెన్ హీ, తనకంటే నా పేరెంట్స్ నన్నే ఎక్కువ స్కోల్డ్ చేశారు అన్నట్టు. ఆబ్జెక్టివ్ కేస్ టు ఆబ్జెక్టివ్ కేస్. ఇప్పుడు కంపారిజన్ ఇది సబ్జెక్టివ్ కేస్ టు సబ్జెక్టివ్ కేస్తోనే జరిగింది కదా, సో ఆబ్జెక్టివ్ కేస్ టు ఆబ్జెక్టివ్ కేస్ చూద్దాం. మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దెన్ హిమ్. హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. ఇక్కడ ఆబ్జెక్టివ్ చూస్తే చూడండి, హిమ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇది. సో ఇక్కడ మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దెన్ హిమ్, మీ అనేది కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే చూసారా, ఇది ఆబ్జెక్టివ్ కేస్. మై పేరెంట్స్ స్కోల్డెడ్ మీ మోర్ దెన్ హిమ్. సో ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆ సబ్జెక్టివ్ కేస్ని సబ్జెక్టివ్ కేస్ తోటి కంపేర్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేస్ని ఆబ్జెక్టివ్ కేస్ తోటి కంపేర్ చేయాలి. సో రూల్ నెంబర్ 20, ద లాస్ట్ రూల్ ఫర్ ద డే. అండ్ యా, హూ వర్సెస్ హూమ్ గైస్. Who is used as subjective pronoun and whom is used as objective pronoun. Yeah, now only we discussed that who అనేది ఒక సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టివ్ ప్రొనౌన్ లాగా యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఒక సెంటెన్స్ ఉన్న తర్వాత దానిలో హూ అనే పదానికి మీరు లైక్ ఆన్సర్ దొరికితే కనుక అది సబ్జెక్టివ్ ప్రొనౌన్, సబ్జెక్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్ అనమాట. హూమ్ అనే దానికి ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ విల్ బీ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సెంటెన్స్. అర్థమైందా? ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. దట్స్ అక్కడ హూ అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది కదా, ఆ దొరికిన ఆన్సరే సబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ సెంటెన్స్. సో హూమ్ అనే దానికి ఏదైతే ఆన్సర్ దొరుకుతుందో అదే ఆ సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్. అర్థమైంది అనుకుంటాను. సో దట్ సింప్లీ మీన్స్ దట్ హూ ఈజ్ ఆల్వేస్ యాజ్ ఎ సబ్జెక్ట్ టు ఎ వర్బ్. సో హూ అనేది ఆల్వేస్ అక్కడ ఉన్న వర్బ్కి అదే సబ్జెక్టు, హూమ్ అనేది ఆ సెంటెన్స్కి ఆబ్జెక్ట్ అనమాట. యాజ్ సింపుల్ సో ఇలా అది దట్ సింపుల్ దట్ హూ ఆల్వేస్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ అ వర్బ్ అండ్ హూమ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. And as simple and important as that distinction is, many people have difficulty deciding on the proper usage of who and whom in the sentences. సో చాలామంది ఈ క్లారిటీని మిస్ అయిపోయి లైక్ కరెక్ట్ యూసేజ్ తెలియక ఎలా యూజ్ చేయాలో తెలియక దే యూస్ టు ఫీల్ డిఫికల్టీ అనమాట. సో టు క్లియర్ దిస్ డౌట్ సింప్లీ సబ్స్టిట్యూట్ ద పర్సనల్ ప్రొనౌన్ he, him or she, her ఫర్ హూమ్. హూమ్కి హీ హిమ్ అనేది, హూకి షీ హర్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, హూస్ దట్ పర్సన్, హీస్ దట్ పర్సన్. హూమ్ యు ఆర్ మీటింగ్, ఐఎమ్ మీటింగ్ హిమ్. హూ ఇస్ షీ, హూస్ హర్, షీ ఈస్ ద వన్. హూమ్ యు ఆర్ టాకింగ్ విత్ హర్ ఐఎమ్ టాకింగ్. అర్థమైంది కదా. హర్ హిమ్ అనేది ఒక సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ ప్లేసెస్లో ఉంటే హీ షీ అనేది సబ్జెక్టివ్ ప్లేసెస్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్.
So if he or she would be the correct form, the proper choice is who. సో ఒక సెంటెన్స్లో మనం కనుక హీ అండ్ ఎక్కడ ఇఫ్ హీ ఆర్ షీ వుడ్ బీ ద కరెక్ట్ ఫామ్, ద ప్రాపర్ చాయిస్ ఈజ్ హూ. మనం ఒక సెంటెన్స్లో కనుక హీ అండ్ షీ యూజ్ చేస్తున్నట్టు కనుక అయితే అక్కడ కరెక్ట్ ఫామ్ వచ్చేసి హూ అనమాట. లైక్ ఇది సబ్జెక్టివ్ కాబట్టి బోత్ ఆర్ యూజింగ్ యాజ్ అ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఓకే, జ్యోతి ఈజ్ ద గర్ల్ హూ గాట్ ద జాబ్. సో ఇక్కడ జ్యోతి అనే అమ్మాయి ఎవరికైతే జాబ్ వచ్చిందో తను జ్యోతి అన్న సెంటెన్స్లో ఇక్కడ మనకి ఆన్సర్ హూ గాట్ ద జాబ్, షీ గాట్ ద జాబ్. దట్ మీన్స్ హూ గాట్ ద జాబ్, దానికి షీ గాట్ ద జాబ్ అని ఆన్సర్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ వర్బ్. ఓకే, ఈజ్కి సబ్జెక్ట్ అది వర్బ్ అనమాట. ఇఫ్ హిమ్ ఆర్ హర్ వుడ్ బీ కరెక్ట్ యూజ్, హూమ్ ఈజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ యూసేజ్ అనమాట. హీ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఎవ్రీ వన్ అడ్మైర్స్. అందరూ ఎవరిని చూసి అడ్మైర్ అవుతున్నారు? హూమ్ అంటే హీఈస్ హిమ్. సో హీఈస్ ద వన్ ఫర్ హూమ్ ఎవ్రీ వన్ అడ్మైర్స్. సో హిమ్ అనేది ఆబ్జెక్టివ్. సో ఐ హోప్ యూ గాట్ ద డిఫరెన్స్ గైస్. And remaining 5 rules I'll upload by end of the day, and yeah, revise them properly. And guys, only by heart చేసి గుర్తు పెట్టుకుంటేనే కాదు, బట్ సింప్లీ ఈ రూల్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని చాట్‌జిపిటిని కానీ లైక్ జెమినై కానీ అడిగితే కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్, ఆర్ ఎల్స్ మీ దగ్గర బుక్స్ ఉంటే ఆ బుక్స్ నుంచైనా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఓవర్ ప్రాక్టీస్ ఓన్లీ యూ విల్ రిమెంబర్ all these rules. So yeah, that's it for today. That's it for this video, and please do not forget to hype my video and like the video. Please do subscribe if you're watching first time. Have a great time.